మెయిన్గా నిరుద్యోగులు ఈ వీడియోని చూస్తూ ఉంటే మీరే చెప్పండి, ఈయన ఈ ఉద్యోగాలు ఇచ్చిన లక్షల్లో ఇచ్చిండట. మరి ఆ విషయాన్ని పూర్తి స్థాయిలో చూద్దాం. నోటిఫికేషన్ లేని ఉద్యోగాలు, నోటిఫికేషన్ భర్తీ చేయలేని ఉద్యోగాలు, ఎగ్జామ్ లేని ఉద్యోగాలు, అప్లికేషన్ లేని ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఇచ్చిండట. మరి ఆ ఉద్యోగాలు ఏందో పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాం. ఇక ఈయన ముచ్చట వినండి ఒకసారి. ఈ వంశీచందర్ రెడ్డిని గెలిపించడానికి ఆయన ఏం మాటలు మాట్లాడిండో, ఆయన పక్క నుండి ఏ విధమైన తలగా ఊపుతున్నాడో మీరే చూడండి. ఇక 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఏడా ఇచ్చిండో చూద్దాం. ఇక చూద్దాం. రేపటికి 90 రోజులు 3 నెలలు 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకుల్ని ఆదుకొని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వం కాదు. రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడితే ఒక పద్ధతి ఉండాలి, పాడుండాలి. అబద్ధం చెప్తే చెవులకు వినసొంపుకుండాలి, కళ్ళకు కట్టినట్టు చెప్పాలి. కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చి 30,000 ఉద్యోగాలు ఇచ్చి 1,00,000 మంది యొక్క నిరుద్యోగతను తగ్గించడం అంటే ఇది ఎక్కడి ముచ్చట? ఇది ఈ దొంగ మాటలు ఏడ నేర్చినావు? ఇది ఎటువంటి మాటలు ఇవి? ఏ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి న్యాయం చేకూర్చే ముచ్చట ఇది? ప్రజలను మీరే వినండి ముచ్చట. ఈయన చెప్పాలని కానీ ఆయన పక్కన వేం నరేందర్ రెడ్డి తలకాయ ఊపడానికి కానీ ఇద్దరికి సిగ్గుండాలి కొంచెమైనా. చూడండి. నిరుద్యోగ యువకుల్ని ఆదుకొని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు సపోర్ట్లు కొడుతున్నాడు. ఈయన కోటేయండి ముందు పాలమూరులో, ఈయన కోటేయండి సపోర్ట్లు కొడుతున్నాడు. 30,000 ఉద్యోగాలు ఇచ్చింది ఈ నాయకుడు, 1,00,000 మంది ఎట్లా భర్తీ అయ్యారు? ఈ దొంగ మాటలేంది ఇది? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి, నిరుద్యోగులకు అందరికీ అర్థం కావాలి. ఏంది ఈ సవట మాలిన మాటలేంది ఇది? దిక్కు దివనం లేకుండా 30,000 ఉద్యోగాలు ఇచ్చిందని నేను అక్కడ రోజు మొత్తుకుంటా ఉంటా అంటే ఆ 30,000 ఉద్యోగాలతోటి 1,00,000 మంది నిరుద్యోగత తగ్గించినట్ట ఈ మొగోడు. ఎట్లా తగ్గించిండు? యాడ్ నుంచి తెచ్చిండు 1,00,000 ఉద్యోగాలు. నోటిఫికేషన్ లేదు, ఎగ్జామ్ లేదు, అప్లికేషన్ లేదు, విద్యార్థులకు ఎటువంటి పేపర్ స్టేట్మెంట్ లేదు. డైరెక్ట్ వస్తున్నాడు, పత్రాలు అందజేస్తున్నాడు, ఉద్యోగాలు ఎక్కుపోండి అంటున్నాడు. ఎవడబ్బో సొమ్మని ఎవరిచ్చిండని ఈరోజు ఇచ్చుకుంటాం. గత ప్రభుత్వం ఇచ్చిందని నేను ఇచ్చిన అని 30,000 ఉద్యోగాలు మేనేజ్ చేస్తే మిగతా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసినట్ట కాదా? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి, బరాబర్ అర్థం కావాలి. కొట్లాడేది మీకోసము, తెలంగాణ నిరుద్యోగాల కోసం కొట్లాడుతున్నాం. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఆ 2 లక్షల 30,000 ఉద్యోగాలు ఎట్లా మేనేజ్ చేస్తాడు? నోటిఫికేషన్ లేని ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేసిండు? అప్లికేషన్ లేని ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేసిండు? ఎగ్జామ్ లేని ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేసిండు? ఇప్పుడు అదే ముచ్చట కాడికి వచ్చి 30,000 ఉద్యోగాలు ఇచ్చి 1,00,000 మందికి నిరుద్యోగత రాష్ట్రతను తగ్గించాను అని అంటే ఇది ఎటువంటి నమ్మశక్యకరమైన మాట ఇది? దానికి పాలమూరు ప్రజలు ఏ విధంగా సపోర్ట్ కొడుతున్నారు? దానికి అక్కడ నిలబడే ఎంపీ ఈయన కూడా ఓటేయండి, పక్క నుండి సపోర్ట్లు కొడుతున్నాడు. ఈ విధంగా ఈయన కూడా ఓటేయండి ఎంపీ ఎలక్షన్లో. అయితే ఈయన మళ్ళీ పవర్ గుంజుకుంటాడు. మళ్ళీ ఇంకో ఎంపీ ఎలక్షన్ జరిగేలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాడు నోటిఫికేషన్ లేకుండానే. ఆ దమ్ము ఎవరికైనా ఉందా అంటే అది రేవంత్ రెడ్డి తప్ప ఎవరికి లేదు. ఉద్యోగాల భర్తీ లేని, ఉద్యోగాల నోటిఫికేషన్ లేని, ఉద్యోగాల ఎగ్జామ్ లేని, ఉద్యోగాల అప్లికేషన్ లేని భర్తీ చేయాలంటే రేవంత్ రెడ్డిని మించిన మగోడు మనగోడు, మరో బాహుబలి, మరో చరిత్ర వీర సర్వ కర్మ ఎవరు లేడిగా. రేవంత్ రెడ్డి మాత్రమే చేయగలుగుతాడు. ఏం మాటలు మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? ఏమైనా పనికొచ్చే ముచ్చట్నా ఇది? తెలంగాణ రాష్ట్ర ప్రజల చెవులు ఇంకెన్ని రోజులు పువ్వులు పెట్టాలని చూస్తావు? ఇంకెన్ని రోజులు పువ్వులు పెట్టాలని చూస్తావు? ఇది మాట్లాడే ముచ్చట్నా రేవంత్ రెడ్డి? ప్రజలకు సందేశం ఇవ్వాల్సిన ముచ్చట్నా ఇది? ఇటువంటి ముచ్చట్లు మాట్లాడతావు రేవంత్ రెడ్డి? ఏం మాటలు మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? అసలు ఏమైనా అర్థమవుతుందా? ఒక్కటి చెప్పు రేవంత్ రెడ్డి, ఏమైనా అర్థమవుతుందా నీకు? తెలంగాణ విద్యార్థులు అంతా చదువురాని సన్నాసులు లెక్క అవపడుతున్నారా నీకు? ఏ విధంగా అవపడుతున్నారు? ఎదురు తిరుగుతలేరు కాబట్టి, ప్రతి ఒక్కరు సులకనైపోయారు కాబట్టి ఈరోజు ఏం మాట్లాడుతూ ఉంటే కింద సపోర్ట్లు కొట్టడానికి కొందరు అనామకులు తయారయ్యారు నీకు. 30,000 ఉద్యోగాలు ఇచ్చినావు నువ్వు. ఎట్లా ఇచ్చినావు నేను అడుగుతున్నా. నా ఫోన్ నెంబర్ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, నాకు ఫోన్ చేసి అడుగు. ఎట్లా ఇచ్చినావు నాకు చెప్పాలి. ఎట్లా ఇచ్చినావు నా తెలంగాణ సమాజానికి చెప్పాలి. ఎట్లా ఉద్యోగాలు భర్తీ చేసినావో తెలంగాణ ప్రతి ఒక్క నిరుద్యోగికి సమాధానం ఇవ్వాలి. ఎట్లా ఇచ్చినావు రేవంత్ రెడ్డి? నోటిఫికేషన్ ఉద్యోగాలు ఎట్లా ఇచ్చినావు? తెలంగాణ నిరుద్యోగ ప్రతి ఒక్క విద్యార్థులారా ఈ వీడియో ఇచ్చి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈయన ఉద్యోగాలు ఎట్లా ఇచ్చిండు? ఆ 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఈయన 30,000 పోతే 170,000 ఉద్యోగాలు పూర్తి స్థాయిలో పోయినట్టే. ఇక పోతాయి, బరాబర్ ఆ విధంగానే చేస్తాడు రేవంత్ రెడ్డి. మీరు చూస్తూనే ఉండండి. ఇది నిజంగా జరిగే బరాబర్ పరిణామాలకు దారి తీసేలా చేస్తాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ ప్రతి ఒక్క విద్యార్థులకు అర్థం కావాల్సిన ముచ్చట.
మనం ఓట్లేస్తే కేసీఆర్ గెలుస్తాడు, మనం ఓట్లేస్తే రేవంత్ రెడ్డి గెలుస్తాడు, మనం ఓట్లేస్తే ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ సార్ గెలుస్తాడు, మనం ఓట్లేస్తే ఎవరైనా గెలుస్తాడు. కానీ మన బ్రతుకులు మారడానికి ఎవ్వడో ఒక దారి వేయడు, మన బ్రతుకులు మారడానికి మనకు ఎవ్వడో ఒక జాబ్ నోటిఫికేషన్ ఇయ్యడు. మన బ్రతుకులు మారడానికి ఆ ఇచ్చిన నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో భర్తీ చేయడం శాత కాదు ఈ ప్రభుత్వానికి, ఈ రాజకీయ నాయకులకి, ఈ రాజకీయ ముసుగులో దాగి ఉన్న లంగగాళ్ళకి. విద్యార్థులు ప్రతి ఒక్కరు మేలుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈయన రాజకీయ నాయకుల్ని ఒక్కొక్కరిని కొడితే ఆ కొడుకులు ఉద్యోగ భర్తీ పరిస్థితి ఎందుకు చేయరు? ఇచ్చేది 10,000 చక్కగా ఇవ్వాలి కదా, ఇచ్చే 5,000 చక్కగా ఇవ్వాలి కదా, ఇచ్చే 100 పోస్ట్ అయినా చక్కగానే ఇవ్వాలి కదా. మరి ఇవ్వకుండా అన్ని లంగ రాజకీయాలే, అన్ని దొంగ రాజకీయాలే. ఎక్కడ ఎవరికి న్యాయం జరిగింది? కేసీఆర్ అట్లా ఇస్తాడా అంటే రిజర్వేషన్ పరంగా ఆయన మొత్తం ముంచేసి ఒక్కొక్క విద్యార్థుల ప్రాణాలకు ఆయన కారణం అవ్వడం జరిగింది. అట్లా విద్యార్థులందరూ ఏకమయ్యి బీఆర్ఎస్ పార్టీని కూల్చేసిండ్రు. వద్దురా కూల్చగొట్టకండ్రా, ఉంటే గల్ల పట్టి అడుగుతున్నా అని చెప్పిన సరే ఒక్కోలే వచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండు. 30,000 ఉద్యోగాలట. కేసీఆర్ కూడా ఇవ్వలేదు 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ కూడా గన్ని పోస్టులు భర్తీ చేయలేదు 3 నెలల్లోనే. అటువంటి 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలంటే ముచ్చట్లు అవి. 30,000 ఉద్యోగాలు ముచ్చట్లు అవి. మాట్లాడుకుంటా అంటే నోట్లో తిరుగుతలేదు 30,000 ఉద్యోగాలు. అటువంటి నోటిఫికేషన్ లేని ఉద్యోగాలు అక్రమంగా ఎట్లా భర్తీ చేసినావు రేవంత్ రెడ్డి? ఎట్లా చేసినా చెప్పు. కేసీఆర్ ఇచ్చిందా నువ్వు ఇచ్చుకున్నాను చెప్పుకుంటా ఏంటి లంగాలత్తుకురు మాటల విద్యార్థులపై రుద్దుకుంటా ఉద్యోగాలు ఎవరికి రాలేదట ఆడ. మరి ఎవరికి ఇచ్చిన ఉద్యోగాలు? ఏ నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాలు చెప్పు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులందరికీ సమాధానం ఇవ్వు.